ఎదగాలి, మొదటిది. రెండవది, దేవునికి ప్రథమ స్థానం. ఎవరికండి? మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యం ఎదిగితే మనకి కావాల్సినవన్నీ ఆయన చూసుకుంటాడు. మత్తయి సువార్త 6:33. ఎవరు బైబిల్ తీయద్దు, వినండి. వాక్యంలోకి వెళ్ళినప్పుడు బైబిల్ తీయద్దు. రెండవది, పుట్ గాడ్ ఫస్ట్. దేవుణ్ణి మనం మొదటి ప్రయారిటీగా ప్రతి విషయంలో. ఇంటి నుంచి బయటకు వెళ్తున్నావు, ప్రార్థన. ఉదయాన్నే లేచావు, ఎవరితో సంబంధం లేదు, దేవుడితోనే. ప్రతి విషయంలో దేవుని ముందు పెట్టుకుని వెళ్తాం ఈ సంవత్సరం. మూడవదిగా, రీడ్ ద బైబిల్. బైబిల్ని ప్రతిరోజు ఎవరు బిడ్డలు ఉన్నారు ఈ సంవత్సరం బైబిల్ కంప్లీట్ చేసి, అలా నేను బైబిల్ కంప్లీట్ చేసి చెప్పాలి. ఎవరైనా చెప్తారా? ఎవరు బిడ్డలు చదవచ్చు? ఎంతమంది చేతులు ఎత్తారా? చదువు ఎవరెవరికి వచ్చు? అధ్యాయాలు చదివామనుకో 2 సార్లు బైబిల్ చదవచ్చు. 3 అధ్యాయాలు చదివామనుకో ఒకసారి బైబిల్ కంప్లీట్ చేయొచ్చు సంవత్సరం. ప్రియులారా వినాలి దయచేసి. కాబట్టి బైబిల్ మనం చదవకుండా మనం క్రైస్తవులుగా జీవించదు. ప్రతి దినము బైబిల్ని చదివేవారిగా మనం ఉండాలి. 4వదిగా, ప్రే మోర్. ఎక్కువగా ప్రార్థించండి. మనం క్రైస్తవులం అని పేరు పెట్టుకున్న తర్వాత ప్రార్థన లేకుండా మనము ఏమీ చేయలేదు. కాబట్టి 4వది ఏంటంటే, 5వ మాట చూద్దాం ప్రియులారా. గో టు చర్చ్. సంఘానికి క్రమముగా వెళ్ళాలి. కొన్నిసార్లు ఆ మందిరానికి మనం వెళ్ళాలి. ఆదివారం అనగానే 6 దినాలు దేవుళ్ళని కష్టపడమన్నాడు. నా ఉద్యోగం, నా పని, ఏ పని ఇస్తే ఆ పనిలో 6 దినాలు కష్టపడి 7వ దినం మనం ఎక్కడున్నా సరే మందిరానికి, ఇంకా వీలుంటే వారి కూడికలు ఉంటాయి వాడికి. ప్రియులారా, చివరిది, ట్రస్ట్ హిస్ టైమింగ్. దేవుని సమయం మీద మనము నమ్మిక ఉంచుతాం. ఈ సంవత్సరంలో నీకు అది జరగలేదు, ఇది జరగలేదు అనుకుని ఉండొచ్చు, కానీ దేవుడు కొన్ని విషయాల్ని అలా ఆపుతాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే, ట్రస్ట్ హిస్ టైమింగ్. కానా వివాహంలో అదే జరిగింది కదా. అందరూ అనుకున్నారు ఏమని, ద్రాక్షారసం మీకు అయిపోయింది, కానీ దేవుడు వచ్చాడు, మందికి అద్భుతాలు జరిగాయి. ఈ సంవత్సరము దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు ఏంటంటే, ఇయర్ ఆఫ్ ప్రాస్పరస్ అండ్ ఫ్లోరిష్. మనము అన్ని విషయాలు వర్ధిల్లే సంవత్సరం. హల్లెలూయా. నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లాలనుకుంటావా? ఖచ్చితంగా 2026 ప్రభు నేను వర్ధిల్లింప చేయబోతున్నాడు. మంచిది ప్రియులారా, ఒక కీర్తన పాడుకొని మనం దేవుని నామాన్ని కనపరుచుకొని వాక్యంలో చేతులు బిగ్గరగా చప్పట్లు దేవునిస్తున్నారు. గడిచిన కాలం అంతా నన్ను ఎక్కడ నీడలు కాల్చుతాను. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు పరిశోధుడా, యేసయ్యా నా దిలువెల్లనింటియు నావు మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసిరా, సాగిలపడి నమస్కారము చేసిరా. నా మనసారని సాగిలపడి నమస్కారము చేసిరా, సాగిలపడి నమస్కారము చేసిరా. ప్రతి సంఘము ఈ దయా కిరీటమే ప్రకృతి కళలనియు ఈ వర్ణమును వివరించిన మాట.
వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి గడలన్నీయు నీ మహిమను వివరించునే ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో అందరిగా ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసిరా సాగిలపడి నమస్కారము చేసిరా సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసిరా సాగిలపడి నమస్కారము చేసిరా ఆ సాక్ష్య జీవితము పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుకున్నది పరిశుద్ధాత్మ ఆనందించిన హర్షధ్వనుల తర్వాత ఆరాధిద్దాం. పరిమళించునే నా సాక్షి జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుతున్నందునే పరిమళించునే నా సాక్షి జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుతున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా దిలువెల్ల నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసిరా సాగిలపడి నమస్కారము చేసిరా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసిరా సాగిలపడి నమస్కారము చేసిరా గట్టిగా చెప్పండి సంతోషంగా దేవుడి సన్నిధానంలో దేవుడు ఆరాధిద్దాం. పక్షిరాజువై నీ రెక్కల పైన మోసావు, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించావు వాడు. దేవుడు స్తుతిద్దాం, ఆయన నామాన్ని మాత్రమే కనబడతాం. పక్షిరాజువై రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే.
చేసిరా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసిరా సాగిలపడి నమస్కారము చేసిరా. హల్లెలూయా. సరైన త్రోవలో మనల్ని నడిపిస్తుంది. చూద్దాం ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే దేవుని మాట. జాగ్రత్తగా ఇక్కడి నుంచి వినాలి ప్రియులారా. మనమేమి చేయాలి? మీరు నాకు మొర్రపెట్టుదురేని, రెండవది మీరు నాకు ప్రార్థన చేస్తూ వస్తులేని నేను మీ మనవి ఆలకింతును. మూడవది మీరు నన్ను వెతకిన ఎడల, నాలుగవది పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. ప్రియులారా, మోకరించగలిగినారు మోకరించండి. ఒక్క నిమిషం. ప్రభా, ఈ సిలువ చాటును మరుగుపరుచుకొని మాతో మాట్లాడండి ప్రభా. ఆ సొంత మాటలు, ఆ సొంత ఉద్దేశాలు మీరు మా తండ్రి గడిచిన కాలం అంతయు నన్ను మమ్మల్ని మా సంఘములో మీరు కృపలో కాచి కాపాడి పోషించి భద్రపరిచి 2020 సంవత్సరాలు కాచి 2026లోనికి ప్రవేశింపబెట్టిన నీ ప్రేమ కొరకై స్తోత్రాలు స్తుతులు తండ్రి. ఇదిగో ప్రభా, మీరు మాట్లాడిన నీ మాట కొరకు వందనాలు. ఈ మాటలో ఉన్న శక్తిని నాతో అవి మా హృదయంలో మేము ముద్రించి యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. లేదా మనకి ఇస్తున్న మాటలు ఏంటంటే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు. చూడండి ప్రియులారా, ఎవరితో ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, శ్రద్ధగా వాక్యం నిన్న ప్రియులారా, సర్దుకోవడం అయిపోయిన తర్వాత ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఎవరి గురించి ఉద్దేశించాడు? దేని గురించి ఉద్దేశించాడు? ఇక్కడ ఎందుకు దేవుడు అలా మాట్లాడవలసి వచ్చిందంటే ఏంటంటే, మొదట ఎవరి చెరలోకి వెళ్ళారు? ఎవరికి బానిసలుగా ఉన్నారు? ఐగుప్తుకి. అక్కడ ఫరో వీరి చేత వెంటి చాకిరీ చేస్తూ ఉన్నటువంటి దినాలలో కన్నీరు గార్చి మొరపెట్టి, అయ్యో మేము తట్టుకోలేకపోతున్నామని కేకలు పెట్టి ఏడ్చినప్పుడు ఆ మొరలు వినంట దేవుడు మోషేను పంపించి ఆ ఐగుప్తు చెరలో నుంచి తీసుకొని వచ్చి అంటే కానానికి తీసుకొని వచ్చాడు. అక్కడ ఏమన్నంటే వాళ్ళకి అన్ని కష్టాలు లేవు, అన్ని నష్టాలు అని పిలుబాటు చేసి దేవుడు చెప్పినటువంటి 10 ఆజ్ఞలను పాటించకుండా వినాలి. వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి సమయంలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే శత్రువులకు అప్పచెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి అప్పచెప్పాడు? విన్నారు కదండి, 10 వచ్చిన బానిసల కోసం పోరాడి వారికి కూడా కొన్ని హక్కులు ఉంటాయని వారిని విడిపించడానికి పోరాడాడు. ఇక్కడ కూడా ఏం జరిగిందంటే, తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయులు ప్రదర్శించిన సంగతులు నాకు తెలుసు. మీరేమో నా దగ్గరికి వస్తారనుకున్నా, నాకేమో పాపంలో అక్రమంలో అన్యాయంలో మేము ఉన్నామేమో. ఈ లోకమంతా సైతాను అనే చరణ మనం జీవిస్తూ ఉన్నాం ప్రియులారా. వాడు ఏం చేస్తున్నాడంటే మనుషులందరినీ చిక్కించుకొని వాడు సంతోషపడుతూ ఉన్నాడు. కొందరిని దొంగలుగా, కొందరిని వ్యభిచారులుగా, కొందరిని నరహంతకులుగా, కొంతమంది దేవుని మహిమను దొంగలించేవారుగా. 5వ సంవత్సరము ఒకవేళ నువ్వు సాధారణ చరణ ఉన్నావేమో, బాప్తిస్మం తీసుకొని కూడా పరిశుద్ధ జీవితం జీవించకుండా, ప్రార్థన జీవితం జీవించకుండా, దేవుని ఆరాధించకుండా, మందిరానికి క్రమంగా వెళ్ళకుండా నీ ఇష్టానుసారంగా జీవించి బబులోను చెర లాంటి స్థానంలో లేదా ప్రదేశంలో, అలాంటి దేశంలో నీవు ఉన్నావేమో. కానీ దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంది? నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నాకు తెలుసు. నీ కుటుంబంలో అనారోగ్యం, నా కుటుంబంలో ఉన్న కష్టాలు, గట్టి చేద్దాం హల్లెలూయా. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఏ కాలంలో?
రాబో కాలంలో ప్రభు ఇప్పుడు మనతో చెప్తాడు 2026 సంవత్సరంలో రాబో కాలంలో మీకేం కలుగుతుందంటే నిరీక్షణ. అమ్మో మా ప్రభు మమ్మల్ని తప్పిస్తాడు. ఏమండి, అనారోగ్యంలో ఉన్న వారికి ఏం కావాలి? డబ్బులు కావాలా? ఆరోగ్యం కావాలి. అప్పుల పాలై తెప్పల పాలై ఇబ్బందులు పడుతున్న వారికి ఏం కావాలి? ఆ అప్పుల నుంచి విడుదల కావాలి. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేకుండా వారికి ఏం కావాలి? పాపముల నుంచి విడుదల కావాలి. అవన్నీ మన ప్రభు అయిన దేవుడి దగ్గర ఉంది. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, మీకు నిరీక్షణ కలుగునట్లుగా 2026 సంవత్సరాన్ని సమాధానకరమైన ఉద్దేశములు మీ కొరకున్నవి. చూడండి ప్రియులారా, బైబిల్లో లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 చూసినట్లయితే, లూకా సువార్త 5వ అధ్యాయము 5 నుంచి దేవుని మాట కొట్టుకొచ్చారండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సముద్రంలో లేదా సరస్సు లోపలికి వెళ్ళారు. అక్కడ ఏమీ చెప్పలేవు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, అచ్చుడు సీమోను ఏలినవాడ, రాత్రి అంతా మేము ప్రయాసపడతాము కానీ మాకేమీ జరగలేదు. ప్రభుత్వాలు ఏమంటారు? మాకేమీ జరగలేదు, మాకు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఆర్థికంగా మా యొక్క స్థితిగతులు కూడా ఏం బాగలేదయ్యా. ఎందుకు? మేము రాత్రి అంతా పోరాడాము, చేపన పడిద్దామని. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు ఎదగినను రాగాయను ప్రతిఫలము. మా ఏలినవాడా ఏమీ లేవయ్యా మాకు. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు ఏమంటే, చూద్దామా 5వ అధ్యాయం 2వ మాట, నీ మాట చొప్పున వలలు వేతులని ఆయనతో చెప్పాను. ఇదండి 2025 సంవత్సరాల దాకా దేవుని మాట లేకుండా మన జీవితంలో మీరు కష్టాలు అనుభవించారేమో, నష్టాలు అనుభవించావేమో. కానీ 2026 సంవత్సరంలో దేవుడు నీకేముంచాడు? సమాధానకరమైనటువంటి సంగతులు, నిరీక్షణ కలిగే సంగతులు, నీకు మేలు కలిగించాలన్న సంగతులు ఆయనకు ఉన్నాయి. కాబట్టి నీవేం చేయాలి తెలుసా? నీ మాట చొప్పున. దేవుని మాటలో శక్తి ఉన్నది. దేవుని మాట వింటే మనకి శాశ్వత ఆనందం ఉంటుంది. దేవుని మాట వింటే అభివృద్ధి ఉంటుంది. ఇక్కడ చూడు, వాళ్ళు ఏమంటారంటే, రాత్రి అంతా ప్రయాసపడ్డాం కానీ మాకు ఏమీ లేదయ్యా, అయినను నీ మాట చొప్పున వలలు వేతులని ఆయనతో చెప్పాను. చూడండి, 2020 ఫెయిల్యూర్ అయ్యామేమో. 2025 సంవత్సరం నీకు కష్టంగా ఉన్నాయేమో, నీకు అనారోగ్యాలు నిన్ను తారుమారు చేసినాయేమో, చిందరవందర చేసినాయేమో నీ కుటుంబాన్ని. నిన్ను 2025 సంవత్సరం ఎంత గజిబిజిగా జరిగిందేమో. ఒకవేళ నువ్వు ప్రభు మాట వెళ్ళలేదేమో, సరి చేసుకుంటావా? ప్రభు అంటాడు ఇక్కడ, ఏమైంది అంటే ఒక్క చేప కూడా పడలేదయ్యా. కానీ మరలా వారు ఏమంటారంటే, నీ మాట విని నీ మాట చొప్పున వలల వేదన చెప్పాడు కదా. నిన్ను ఆర్థికంగాను ఆత్మీయంగాను అభివృద్ధి చెందించాలనుకున్నటువంటి సంవత్సరం. ఏమో మా సొంత రక్షకుడిగా అంగీకరించామని కొంతమంది లోకంలోకి వెళ్ళిపోయాడు 2025 సంవత్సరంలో. ఇక్కడ వీరు కూడా అదే చేశారు. ఏం జరిగిందంటే, ప్రభువు నశించిన దాన్ని వెతక రక్షించడానికి భూమి మీదకి వచ్చి కొంతమంది జాలరులను తన శిష్యులుగా చేసుకొని తన సేవను కొనసాగించుకుంటే ఎంతో మంది వచ్చారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 తిన్నారు. అందరికి చిన్నపిల్లలు పడతారు. 5,000 మంది ఆయన తిన్నారు. కానీ ఎంతమంది ఆయన వెంబడించారు? 11 లేదా 12. ఆ 12లో ఒకడెవరు? ఇస్కరియోతు యోధ.
నాశన పుత్రుడు. ధనం సంచి ఉంటే చాలు అనుకున్నాడు, ప్రభు వద్దు అనుకున్నాడు. ఈ వ్యక్తి ఇక్కడ కూడా ఏం జరిగిందంటే, తన శిష్యులు వేసిన తర్వాత చూద్దామా ఆ మాట ఉంటుంది, తీసుకున్నావు బైబిల్ చదవడంలా, దేవుడు మందిరాన్ని నువ్వు ప్రేమించడంలా, కానీ ప్రభు చెప్తున్నాడు తిరిగిరా, ప్రియ సహోదరుడా తిరిగిరా, ప్రియ సహోదరి తిరిగిరా నా ఎత్తుకు అన్నాడు ప్రభు. చూడండి ప్రియులరా, ఇప్పుడు ఏమైందంటే వారికి కూడా అక్కడ ఏం దొరకలేదంటే చేపలు ఏమీ లేవు, మళ్ళా ఉడికొచ్చారు. ఇప్పుడు ప్రభువు పునరుద్ధారుడైన తర్వాత జరుగుతున్నటువంటి సందర్భం ఇది. ఇందాక భూమి మీద, ఇప్పుడు పునరుద్ధారుడైన తర్వాత, ఇది చాలా పెద్ద మెసేజ్ లేదా, షార్ట్ కట్ లో చెప్తున్నా వినండి. ఇది పునరుద్ధారుడు అయిన తర్వాత ప్రభు వారికి ప్రత్యక్షమైనటువంటి సందర్భం. ఎప్పుడు? మళ్ళా వారు వెనుదిరిగారు, మళ్ళా మాకు ప్రభు అవసరం లేదనుకున్నారు, వారి ఇష్టానుసారంగా జీవిస్తే మమ్మల్ని ఎవరు అడగలనుకున్నారు, ఏమీ లేదు వారికి. ప్రభు అన్నాడు, నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేదు. చేస్తాం అనుకుని వెళ్తా ఉంటావు దూరంగా, ఏమి చేయలేదు. తప్పిపోయిన కుమారుడు ఏమనుకున్నాడే, నా తండ్రి నాకు ఆస్తి ఇచ్చాడు, ఈ ఆస్తి చాలా అనుకున్నాడు. కాదు కాదు, ఆస్తి కాదు నువ్వు కోరుకోవాల్సింది, ఆస్తినిచ్చినా తండ్రిని నువ్వు కోరుకోవాలి. యేసయ్య ఆశీర్వాదాలు కాదు నువ్వు 2026 కోరుకోవాల్సింది, ఆశీర్వాదాలు ఇచ్చే యేసయ్య నువ్వు కోరుకోవాలి, ఆయన మాట వినాలి. ఇక్కడ వీళ్ళు ఏమయ్యారు, మళ్ళా వెనుదిరుగుతూ ఉన్నారు. వెనుదిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడికి వెళ్తే వాళ్ళకి చేపలు ఏం పట్టలేదు. మందిలో నాకు అవసరం లేదనుకున్నావేమో, అటు ఇటు తిరుగుతున్నావేమో, ప్రభు నీతో చెప్తున్నాడు, రా మళ్ళీ రా, మళ్ళా నాతో సమాధానపడు. ప్రభు అన్నాడు కదా, మీరు నాకు మొర్ర పెట్టుదురేని. ఇప్పుడు వెళ్దాం మూలవాక్యంలోని. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇక్కడ వారు జరిగి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టె. ఇప్పుడు ఏం చేశాడు యేసయ్య, మళ్ళా వారికి చేపలు కాల్చి రొట్టె కాల్చి మళ్ళా ఇస్తున్నాడు, తప్పిపోయినా సరే. ఎంత ప్రేమ కలిగిన వాడండి మన దేవుడు. చేపలు రొట్టె ఇచ్చినటువంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టినా సరే ప్రభు వాళ్ళు విడిచిపెట్టలేదు. మన దేవుల్లో ఉన్నటువంటి గొప్పతనం అదే. నాకు ఇది ఉంది, నాకు దేవుడు అవసరం లేదు అనుకున్నా. కాదు కాదు, దేవుడు లేకుండా అది అవసరం లేదు. ఇక్కడ ఏం జరిగిందంటే ప్రభు అన్నాడు, ఇప్పుడు చూద్దామా 29 మొర్ర పెట్టాలి. ప్రార్థనే కాదు, కన్నీరు కార్చాలి మన కుటుంబాల కొరకు, కన్నీరు కార్చాలి మన వ్యక్తిగత జీవితం కొరకు, నిద్రపోయేవాళ్ళు కన్నీరు కార్చాలి సంఘము కొరకు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు. మీరు నాకు మొర్ర పెడుతుందని, మీరు నాకు ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రార్థన చేయాలి. మూడవదిగా మీరు నన్ను వెతకాలి, దేవుడు వెతకాలి, ధనములు కాదు. నీవు నన్ను వెతకని ఎడలా పూర్ణ మనసుతో, దేంతో? పూర్ణ మనసుతో ప్రభా నా జీవితంలో నెరవేర్చు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, నీకు ఎంతో వందనాలు తండ్రి. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతున్నాను తండ్రి. నిజమే ప్రభా, మేము ఎన్నోసార్లు ప్రేమించే బిడ్డలుగా చేయండి. ఎవరి బిడ్డలు బైబిల్ చదవాలని ఆశలు దయచేయండి. ఇంకా చదవచ్చిన ప్రతి తల్లి, ప్రతి సహోదరుడు అయినా నేను ఎక్కువగా ప్రేమించడానికి నీ సహాయం చేయండి. నేను తీసుకున్న 6 తీర్మానాలు చక్కగా మేము నీ సన్నిధానంలో నెరవేర్చడానికి నీ కృప మాకు దయచేయండి. అలాగే విత్తబడినటువంటి వాక్యం కొరకై నేను స్తుతిస్తున్నాం తండ్రి. సీమోను పేతురు వలె ప్రభా మమ్మల్ని మీ చేతులు పట్టుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.